మరి రెవెన్యూ శాఖ సమాచార శాఖ మంత్రులు మన పొంగులేటి శ్రీరన్న గారికి, అలాగే మన మువ్వ విజయబాబు గారికి, అలాగే మన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మన సత్తుపల్లి పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మరి మనకిది మున్సిపల్ ఎన్నికలకు ముందు సభలాగా లేదు, విజయోత్సవ సభలాగా, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. అందుకని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ప్రత్యేకతల గుండెల్లో గుబులు పుట్టాలి, విజయం ఖాయం మనదే అని వాళ్ళకి తెలియజేయాలి. మరి గత 3 సంవత్సరాల నుంచి, గత 2.5 సంవత్సరాల్లో మన ప్రజారాజ్యం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాడికి, మరి వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అమలయ్యేలాగా చూస్తూ ఈ రోజు ఫస్ట్ విడతలోనే మన సత్తుపల్లి పట్టణంలో సుమారుగా 400 పైచీలకు ఇల్లు ఇవ్వడం జరిగింది, ఇల్లు. అలాగే డ్వాక్రా మహిళలందరికీ కూడా సుమారుగా 209 గ్రూపులకి మనం వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరిగింది. మహిళలందరికీ కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే మనం చేసిన సంక్షేమ పథకాలు, పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మరి మనం చెప్పాలంటే ఒక అరపూట సరిపోతుంది, అన్ని చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా రైతులందరికీ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ అయింది, రైతు భరోసా వస్తుంది, రైతులకు బోనస్ వస్తుంది, అలాగే మద్దతు ధర వస్తుంది. ఇలా ప్రతి ఒక్క వర్గానికి తీసుకుంటే అన్ని వర్గాలకు కూడా సముచిత న్యాయం జరుగుతూ ఉంది. గతంలో చూసాం, ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు కూడా తెలియదు. ఈరోజు టంచలుగా ఫస్ట్ తారీఖు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడతా ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు కూడా ఈరోజు మనం సుమారుగా 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక 30,000 ఉద్యోగాలు ఎలక్షన్ కోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వచ్చే ఉంది. అలాగే మనం స్కూల్స్ చూసుకున్నా, కాలేజీలు చూసుకున్నా, మరి అన్ని విధాలుగా కూడా స్కూల్స్ కి కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, వాళ్ళ కంటింజెంట్ వర్కర్స్ ఇవ్వడం కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్మించడం కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసుకుంటూ వస్తున్నాం. మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు, 2 సంవత్సరాల నుంచి ఏమయ్యాడో కనపడలా, ఓడిపోయిన తర్వాత మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గెలిచిన 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారు, మీ మార్క్ ఎక్కడా అని అడిగారు. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశారో నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశాడంట ఆయన. ఎందుకు ఓడిపోయాడని నేను ప్రశ్నిస్తున్నా. మరి అంత అభివృద్ధి కనపట్లేదే. అభివృద్ధి అంటే వీధికి ఒక శిలాఫలకం స్థాపించడం అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఓ రోడ్లు వేయడమా? అభివృద్ధి అంటే జెండా పెట్టడమా? వీటి మన కడుపు నింపుతాయా పేదవాళ్ళ కడుపులు? మనకు కావాల్సింది గూడు మరి గుడ్డ, ఈ 3 కావాలి. పేదవాడికి ఆత్మగౌరవం నిలపడానికి కావాల్సింది ముఖ్యంగా ఇల్లు. నువ్వు ఎంతమందికి ఇల్లు ఇచ్చావు 15 సంవత్సరాల్లో? మా శ్రీరన్న గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి విడతలోనే 3,500 నియోజకవర్గానికి, అలాగే అవసరమైతే కట్టుకునే వాళ్ళు ఉంటే అడిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని శ్రీరన్న చెప్పారు. 2వ విడత ఏప్రిల్లో వస్తుంది. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇస్తాం. అలాగే మన మహిళలందరికీ కూడా ఈ రోజు ఇందిరమ్మ చీరను సారిగా మన రేవంత్ రెడ్డి గారు పంపించారు. మరి అందరికీ కూడా సుమారు 1,00,000 మంది మహిళలకి రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకి ఇందిరమ్మ సారి ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఏం చేశావయ్యా నువ్వు? ఒక రేషన్ కార్డు అన్న ఇచ్చావా? మేము వచ్చిన తర్వాత అప్లై చేసిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ రోజు సత్తుపల్లిలో చూస్తే సుమారు 4,500 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే అన్ని కుటుంబాలకు కూడా సన్నబియ్యం అందుతుంది. ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే మేం చేసిన అభివృద్ధి, మా మార్పు, ఇందిరమ్మ రాజ్యం మార్పు అనేది ఇది ప్రజాప్రభుత్వం అంటే, ఇది ప్రజాపాలన అంటే. అసలంటూ ఒక సొంత చిరునామా లేదు నీకు ఇక్కడ. 15 సంవత్సరాలు ఎక్కడనే ఉన్నా కూడా నువ్వా మమ్మల్ని ప్రశ్నించేదని నేను ఈరోజు అడుగుతా ఉన్నా.
ఎందుకంటే